ఇంత వచ్చిందనమాట. ఇది కౌంట్ చేసి నేను చెప్తాను ఎంతని. ఎంత తను డబ్బులు పాపయ్య ఫుల్ హ్యాపీ ఫుల్లా. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాం. ఆల్రెడీ ఇదే అనమాట తను ఫస్ట్ది అనమాట. చాలా కష్టపడి తను చేసింది. ఇప్పుడు సెకండ్ది ఓపెన్ చేసేస్తాం. ఓకేనా? లెట్స్. సెకండ్ గల్లాలో వచ్చింది, ఇది ఫస్ట్ గల్లాలో వచ్చింది. దీన్ని కౌంట్ చేసేస్తాం నేను ఒకసారి. ఉంటుంది ఓవరాల్ అయితే 2 వాళ్ళకి కొట్టేస్తాం. వీటి అమౌంట్ని కౌంట్ చేసేసి ఎంత ఉందని చెప్తా. హ్యాపీ డాడీ? పాపకు పంపించి కౌంట్ చేసేది నేను వీడియో పడుతున్నాను. అమౌంట్ అంతా పడట్లేదు అంతా అన్నమాట. అమౌంట్ నేనైతే కౌంట్ చేసేద్దాం. మేము ఎంత దాచాము నేను పాప కలిపి అని చెప్పేసి వీడియో పడదాము అని చెప్పి ఇలా పర్సనల్గా తీస్తున్నాను అనమాట. ఈ 2 అయితే ఇలా ఉన్నాయి. పరిస్థితి ఇలా అయిపోయింది. పాపకి 1.5 ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను ఇలా దాచడం నేర్పాను అనమాట. డైలీ ఇచ్చేదాన్ని, ఇచ్చిన డబ్బులంతా ఇంకా నేను కూడా వేసేదాన్ని. హైదరాబాద్ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినాయి, తాత వాళ్ళు ఇచ్చినాయి, వాళ్ళ అన్న వాళ్ళు వీళ్ళు ఇస్తుంటారు కదా, అవన్నీ కూడా తెచ్చి అలానే ఖర్చు పెట్టకుండా ఇలా వేసేదాన్ని. అప్పుడప్పుడు వాళ్ళ అత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు కదా, అవి కూడా ఇందులో వేసేదాన్ని అనమాట. అలా కొంచెం 100s అవన్నీ ఏమో వాళ్ళు వీళ్ళు ఇచ్చినాయి. ఇంకా 50s 20s అవన్నీ వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీ దగ్గర, వాళ్ళ తాతయ్య దగ్గర, వాళ్ళ నాన్నమ్మ దగ్గర అలా తీసుకొని ఇలా సేవింగ్స్ చేసామన్నమాట. ఈ 1.5 ఇయర్లో ఈ 2 అయితే నింపాము. ఇంకొకటి ఉంది బట్ అది ఇంకా అవ్వలేదు, జస్ట్ అది స్టార్టింగ్లో ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవి తీస్తున్నాము, కౌంట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి వీడియో చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ చేసుకోవడం వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. అలాంటప్పుడు నాకు అనిపించేది అనమాట, మనకి ఏదైనా ఒకటి సేవింగ్స్ ఉండాలి అని చెప్పేసి. అలా నేను మనసులో అనుకొని ఇలా అప్పుడప్పుడు కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఇంత అమౌంట్ అయితే చేశాను అనమాట. ఎంత అయిందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ ఇప్పుడు కౌంటింగ్ కోసం అని చెప్పేసి జస్ట్ నేను మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. నేను చూపిస్తాను ఎంత అయింది అమౌంట్ అని. చూడు ఇలా కోచి అన్నీ పోయింది.
అది కాపు ఉంది. ఇంత అమౌంట్ అయిందనమాట. ఇది 20s, నేను ఇంకా కౌంట్ చేయలేదు. 100s తక్కువేనండి, ఎందుకంటే అవి రిలేటివ్స్ ఇస్తారు కాబట్టి 100s తక్కువే అన్నమాట. 100s ఇంతే వచ్చాయి. ఆగమా. ఈ 50s అయితే మొత్తం మా హస్బెండే ఇచ్చారు. 50s మొత్తం మా హస్బెండే అనమాట. తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తే ఇంకా అవంతా ఇలా వేసారు. 100s మాత్రం రిలేటివ్స్ ఇచ్చారు. రిలేటివ్స్ వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అత్తలు అందరూ ఇచ్చారనమాట. ఈ 50s అంతా అలా వచ్చిన టోటల్ అమౌంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను చూడండి. ఇవి అనమాట. ఇవి 20s ఇక్కడ పెడతాను చూడండి. ఇవి 20s, ఈ 50s, ఈ 100s, 500 జస్ట్ 1 3 500. దట్స్ ఇట్. ఆగమా ఆగు. ఇంకా 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 ఉన్నాయి. అవి కూడా నేను కౌంట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఆగమా. సో ఇదైతే వీడియో అనమాట. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. నేను కౌంట్ చేసిన తర్వాత ఓవరాల్గా చూపిస్తాను. అయ్యో మమ్మీ అన్నీ కలిపేస్తావు. కలపొద్దు, ఆగు. కౌంట్ చేస్తుంది మమ్మీ. చూడండి ఓవరాల్ చేసి మనీ. మనం కష్టపడితే రాందంటూ ఏది ఉండదండి. కొంచెం వెయిట్ చేసి ఓపికగా కష్టపడాలి. రూపాయి దాచుకోవాలి. కొన్ని మనం కొనుక్కునే థింగ్స్ అన్నీ తగ్గించుకుంటే సేవింగ్స్ చాలా బాగా చేసుకోవచ్చు. షాపింగ్స్, ఫుడ్, కొంచెం జ్యువెలరీస్ ఇలా పిచ్చి కొనకుండా కొంచెం సేవింగ్స్ చేయడం వల్ల మనీ అయితే మనం చాలా వరకు సేవింగ్ చేయొచ్చు అనమాట. ఇది స్మాల్ టిప్ అనమాట. మీరు కూడా వీలైనంత వరకు మనీ సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనీ లేకపోతే ఇంకా మనకి ఏం లేదనమాట. మనీతోటే ఏదైనా స్టార్ట్ అవుతుంది. సో నేనేం చెప్తున్నానో అది రిపీట్ చేస్తుంది అనమాట తను. సో ఈ సమాజంలో మనీతోటే వాల్యూ అండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత స్పెషల్గా చాలా ఎక్కువ తెలిసింది. రిలేటివ్స్లో కానీ డబ్బు ఉంటే ఒకలాగా చూస్తారు, లేకపోతే ఒకలాగా చూస్తారనమాట. బిఫోర్ మ్యారేజ్ వరకు పెద్దగా వీటి గురించి నాకు తెలిసేది కాదు. మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం చాలా ఎక్కువగా తెలుసుకున్నాను నేను పర్సనలీ. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. బిఫోర్ నాకు తెలిసేది కాదు. పెద్దగా ఎవరు అంత యాటిట్యూడ్ చూపించకపోతుండే మనీ విషయంలో. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు యాటిట్యూడ్, పొగర్లు ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తున్నాం. మనీ ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా, బిహేవియర్స్ కానీ ఇవన్నీ క్యారెక్టర్స్ ఇవన్నీ చూసి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. మనీ చాలా వాల్యుబుల్ అని చెప్పేసి. నేను బిఫోర్ మ్యారేజ్ పిచ్చిగా షాపింగ్ చేసేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చాలా వరకు నేను తగ్గించేసాను. సో వై బికాస్ అంటే నేను చాలా ఫేస్ చేశాను అనమాట. కరోనా టైంలో కానీ ఇంకా అన్నీ చెప్పాలని లేదు. కొన్ని టైమ్స్ చాలా ఎక్కువగా ఎంత డబ్బు చూసానో అంత డబ్బు లేని డేస్ కూడా చూశాను అనమాట. అప్పుడే నేను చాలా స్ట్రిక్ట్గా అనుకున్నాను. మనీ అన్నది చాలా వాల్యుబుల్. దాన్ని ఎలా పడితే అలా ఖర్చు పెట్టద్దు. ఏదైతే అవసరం ఉందో అదే తీసుకోండి. అనవసరమైన వస్తువులు తీసుకోకండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు అవసరం ఉన్న వరకే తీసుకోండి. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తామండి, ఇంట్లోనే కదా. సో ఏది అవసరం ఉంటుందో అది తీసుకోండి. వాళ్ళని చూసి ఎవరన్నా థింగ్స్ మనం ఎవరినన్నా చూసేసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని లేనిపోని కోరికలు పెట్టుకోవద్దండి. అలా పెట్టుకుంటే మనకి అనుకున్న పనులు జరగవు అన్నమాట. సో ఇది స్మాల్ అనమాట. ఇప్పుడు నేనైతే ఓవరాల్ మనీ కౌంట్ చేసేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇగో నేను చేస్తూ ఉన్నా తిను మొత్తం మిక్సప్ చేసేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ గాయ్స్. ఈరోజు వీడియో అయితే నేను ఒకసారి మళ్ళీ చూపించేస్తాను. ఎంతో కష్టపడితే మేము
ఆల్మోస్ట్ తనకి 1 ఇయర్ మేబీ 1 ఇయర్. పాప ఫస్ట్ బర్త్డే అయిన దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్గా స్టార్ట్ చేస్తే అప్పటి ఇంకా ఇప్పటి వరకు ఇది అయ్యిందనమాట. 3rd బర్త్డేకి తీసి ఏమైనా గోల్డ్ తీద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు సడన్గా మాకు అవసరం వచ్చిందనమాట, తీయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా అలా ముందే తీయాల్సి వచ్చింది. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజు వీడియో అయితే. ఈ డబ్బులతో నేను ఏం చేస్తాను అన్నది మీతో నేను షేర్ చేసుకుంటాను. పెట్టుకొని అట్టి పోయిన ఆగు, ఇవి కౌంట్ చేయి, ఇగో ఈ కాయిన్స్ అన్ని పక్కకు పెట్టు, ఇవి ఇట్లా పెట్టు, ఇవి ఓన్లీ ఇవి ఈ కలర్వి పక్కకు పెట్టు. సో తనకు కూడా ఏదన్నా ఒక వర్క్ చెప్తే కొంచెం అన్ని మిక్సప్ చేయదు కదా అని చెప్పేసి ఒక వర్క్ చెప్పాను. చూద్దాము ఎంతవరకు తను ఫస్ట్ డివైడ్ చేసుకుంటే కౌంట్ చేయడం ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. అలా కాదమ్మా, అలా కాదు. సో ఇంత అమౌంట్ అయిందనమాట. 10 రూపీస్ కొన్ని ఇక్కడ మిక్సప్ కూడా చేసేసింది. సో నేను ఓవరాల్గా మొత్తం అమౌంట్ ఒకసారి చూపించేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కువైతే 20s 10s, ఎందుకంటే అప్పుడు అవే అడిగి ఇప్పించేదాన్ని నేను. కాయిన్స్ అయితే మింగేస్తుందని చెప్పి 10 20s ఎక్కువ ఇప్పించేదాన్ని అనమాట. 10 అయితే ఇంత ఉంది. నేను ఒకసారి మొత్తం కౌంట్ చేసేసి మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఆగు, ఓవరాల్ మనీ అయితే నేను కౌంట్ చేసేసాను ఫ్రెండ్స్. 3400 చేంజ్ వచ్చిందనమాట. ఇక్కడ కౌంట్ చేసి పెట్టుకున్నాను అనమాట, రాసాను అన్ని సపరేట్గా. మొత్తం అయితే టోటల్గా అయితే 4000 వచ్చింది చేంజ్.